క్రీస్తు నాథుని యందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబములు, మరి యొక్క ప్రార్థనను ఆ యొక్క దేవాతి దేవుడికి సమర్పిస్తూ, మన యొక్క ఉద్దేశాలను దేవుడికి సమర్పిస్తూ, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరము కూడా భక్తి విశ్వాసముతో ఆ యొక్క దేవాతి దేవుడిని వేడుకొందము. యేసు నామమునకు పరలోక భూలోక పాతాళ లోకముల అందలి సమస్త జీవులు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. ఎందుకన అతడు వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణం వరకును విధేయుడాయెను. కావున ప్రభువైన యేసు క్రీస్తు పితయగు దేవుడి మహిమలో ఉందునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరణాదుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడలారా, మరి మనందరము కూడా ఈ పవిత్రమైనటువంటి వారములో మరి బుధవారమున ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. మరి ఈ పవిత్రమైన వారములో దేవుడి యొక్క మరణమును, దేవుడి యొక్క శ్రమలను, దేవుడి యొక్క ఉత్థానమును ప్రతి ఒక్కరము కూడా మరి జరుపుకోవడానికి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ పవిత్రమైన వారములో, ఈ తపస్సు కాలంలో దేవుడు నీవు నా చెంతకు వత్తువేని నేను నీ చెంతకు వత్తును అని దేవుడు పలుకుతూ, ఆనాడు యావేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండు, ఏడుపులతో సంతాపముతో దుఃఖముతో నా వైపు మరలి రండు. ఇదిగో బట్టలు చింపుకుంటే చాలదు, హృదయాలను గుండెను ముక్కలు చేసుకొని నా చెంతకు రండు అను దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు యొక్క పవిత్రమైన దివ్యబలి పూజలో పవిత్రముగా కొనియాడుటకు దేవుడు ఇదిగో కొరింథీయులకు రాసినటువంటి లేఖలో సెలవిస్తూ ఉన్నాడు. ఇదియే అనుకూలమైనటువంటి సమయము, ఇదియే రక్షణ దినము అని దేవుడు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దినమున, ఈ అనుకూలమైనటువంటి రోజున, ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాప హృదయముతో దేవుడు చెంతకు మరలి దేవుడును విశ్వాసముతో జీవించి, దేవుడును అంగీకరించి, దేవుడు నుండి పాప విముక్తిని పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయాలని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఈ యొక్క దేవబలి పూజలో పాల్గొందము. చేసినటువంటి తప్పిదములను దైవ సన్నిధిలో గుర్తు చేసుకుంటూ, మనసా వాచ కర్మ ద్వారా చేసినటువంటి పాపములన్నిటికీ కూడా పశ్చాత్తాపడుతూ మరి దేవుడి చెంత పాపములను ఒప్పుకుందము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన పాపముల మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వరా, మా నిమిత్తము నీ కుమారుడితో సిలువ కాడను మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రు బారిను విమోచన తలంచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులక మేము ఉత్థాన వరమును పొందునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములో జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము దానియేలు ప్రవక్త గ్రంథము 13వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు, 15 నుండి 17 వరకు, 19 నుండి 30 వరకు, 33 నుండి 62 వరకు. దానియేలు ప్రవక్త గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 9 వరకు, 15 నుండి 17 వరకు, 19 నుండి 30 వరకు, 33 నుండి 62 వరకు. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు. అతడు హిల్కియా కుమార్తె సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి గలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి పక్కన చక్కని తోటగలదు. యూదులు పలుమార్లు ఆ తోటలో ప్రోగయ్యేడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు యోవాకీము ఇంటికి వచ్చేడివారు. అచట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేడివారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వమున్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలకు నడిపించజాలకున్నారు అని ముందే పలికి ఉండెను. ప్రతి దినము మధ్యాహ్నము ప్రజలు భోజనములకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పచార్లు చేసేడిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతి దినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. 15వ వచనం. కావున తగిన సమయము కొరకు కాచుకొనియుండిరి. ఆ దినమున సూసన్న అలవాటు ప్రకారము 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడు అచట 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సూసన్నను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడు అని చెప్పెను. 19వ వచనం. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తామి దాగియున్న తావు నుండి వెలుపలకు వచ్చి సూసన్న యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలను ఎవరు గమనింపరు. మేము నీపై మరలుకొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కొరకు మా కోరిక తీర్చుము. నీవు ఇందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో నుండెనని, కావుననే నీవు పనికెత్తెలను పంపివేసితివని కూటసాక్ష్యము పల్కుదము అనిరి. సూసన్న నిట్టూర్పులు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగెదనేని వ్యభిచార దోషమునకు నాకు మరణదండ విధింతురు. మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును. కానీ ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనినది. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి తోట తలుపులు తెరిచెను. ఇంటిలోని సేవకులు
ఆ కేకలు విని సూసన్నకు ఏమైనా ప్రమాదము కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి అట్టి సద్దులెన్నడూను విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమిగూడిరి. 2 న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలనను చెడు పన్నాగముతో అచటకు వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు, యోవాకీము భార్య హిల్కియా కుమార్తె సూసన్నను పిలిపింపుడు అని పలికిరి. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో బిడ్డలతో బంధువులతో వచ్చెను. 33వ వచనం. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులు ప్రజల ముందుట నిలిచి సూసన్న తలపై తమ హస్తములనుంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను. ఆ 2 ఆమెను గూర్చి ఇట్లు కూటసాక్ష్యము పలికిరి. మేము తోటలో పచార్లు చేయుచుండగా ఈమె తన 2 చెలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయటకు పంపెను. అంతట తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చింతకు రాగా వీరు 2 కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసియుండుట చూచిన ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పమని అడిగితిమి, కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ 2 పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులను అయ్యుండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండ విధించిరి. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును అది జరగక ముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది, కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలించెను. జనులామెను వధించుటకు కొనిపోవచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాటలాడించెను. అతడు, ఈమె మరణమునకు నాకు సమ్మతము కాదు అని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, నీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇజ్రాయేలీయులారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే ఇజ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలుసుకొని ప్రయత్నము కూడా చెయ్యరైతిరి కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనమును వసగెను. నీవు మా సరసున కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఆ 2 న్యాయాధిపతులను వేరు చేయుడు. నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరిచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకు వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండమును విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవు ఈ స్త్రీని స్పష్టముగా చూచితివని చెప్పుచున్నావు గదా. అట్లయినా ఈ 2 ఏ చెట్టు కింద చూచితివో చెప్పుము అని అడిగెను. అతడు, మస్తకీ వృక్షము క్రింద అని చెప్పెను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయుమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇజ్రాయేలు వనితలను చెరుచుచుంటివి, వారు భయపడి నీకు లొంగిపోయిరి. కానీ ఈ యూదా వనిత నీ దౌష్ట్యమునకు లొంగదయ్యెను. నీవు వీరిని ఏ చెట్టు కింద చూచితివో చెప్పుము అని పలికెను. అతడు, సింధూర వృక్షము క్రింద అని జవాబు చెప్పెను.
దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదకు తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదులును అనెను. అంతటా జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులు కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కూట సాక్ష్యము పలికిన వారు నిందితునకు ఎట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారు ఆ 2 మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 25 వరకు. 12 ఒకడు యూదా ఇస్కారియేతు ప్రధానార్చకుల యొద్దకు వెళ్ళి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు అని అడిగాను. అందుకు వారు అతనికి 30 ఎండి నాణ్యములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయముకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనమును సిద్ధపరప కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనిషి యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాక ఆయన 12 శిష్యులతో భోజనము కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిక్కిలి చింతించి, ప్రభు నేనా అని ఒకరొకరు అడగసాగిరి. అందుకు ఆయన, నాతో ఈ పాత్రలో చేతిని ముంచివాడు నన్ను అప్పగించును. తనను గురించి రాయబడినట్లు మనిషి కుమారుడు చంపబడును, కానీ మనిషి కుమారుని అప్పగించువాణి అయ్యే అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలయుండెదని అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనందరి ముందుట దేవుడు గురుద్రోహియగు యూదా ఇస్కారియేతును
మనందరి ముందు ఉంచుతూ మోసము లేదా ద్రోహము అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు మనందరితో ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మోసము చాలామంది చేస్తూ ఉంటారు. మోసమును మనము చేస్తూ ఉంటాం, మనని కూడా అనేక మంది చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఏ వ్యక్తి అయితే మోసం చేస్తూ జీవించేటువంటి వ్యక్తులను అనునిత్యము కూడా మన యొక్క జీవితంలో చూస్తూనే ఉంటూ ఉన్నాం. అయితే ఈనాడు సువిశేషములో కూడా క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఇదిగో క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కారియోతు దేవుడును మోసము చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి గురించి మనము ధ్యానించినట్లయితే ఈ వ్యక్తి దేవుడితో ఉంటూ ఉన్నాడు, దేవుడి చేత ఎన్నికై ఉంటూ ఉన్నాడు, దేవుడుకు అతి దగ్గరగా జీవిస్తూ ఉన్నాడు, దేవుడును తన యొక్క జీవితంలో ఒక గురువుగా భావించి జీవిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు 3 సంవత్సరాలు ఆయనతో సహజీవనం చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ వ్యక్తి తన గురువును మోసం చేస్తూ ఉన్నాడు, ద్రోహం చేస్తూ ఉన్నాడు. 30 ఎండి నాణ్యములకు ఇదిగో గురువును అమ్మివేయటం మనందరము కూడా ఈనాడు సువిశేషంలో వింటూ ఉన్నాం. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఇదిగో ఈనాడు మోసము లేదా ద్రోహము అనేది ఎవరో కాదు, మన దగ్గర ఉన్నటువంటి వారు, మన యొక్క స్నేహితులు, మనవనుకున్నవారు, తన అనుకున్న వారే ఇదిగో మోసము చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆనాడు క్రీస్తు ప్రభువుతో కలిసి జీవించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువునకు ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఈనాడు నీతో కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఇదిగో నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తి, ఇదిగో నీ కొరకే వచ్చినటువంటి వ్యక్తి, నీతో సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి నిన్ను అనేక మార్లు ఏదో ఒక రూపంలో అనునిత్యము కూడా మోసము చేస్తూనే ఉంటూ ఉన్నారు. ఈనాడు ప్రతి మానవుడు కూడా తోటి మానవుడిని మోసం చేస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా వేరే ఒక వ్యక్తిని మోసం చేసి జీవిస్తూ ఉన్నాడు. అయితే మోసమును చేసినటువంటి ప్రతిసారి కూడా ఇదిగో మోసగింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో బాధను చింపటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం, చింతించటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే యోహాను రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 21వ వచనములో దేవుడి యొక్క మాటలు ఈ విధముగా పలుకుతూ ఉన్నాయి. యేసు ఈ మాటలు పలికిన పిమ్మట అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగింపుడున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈనాడు దేవుడు ఈ గురుద్రోహి గురించి ఎరుగుపరుస్తూ దేవుడి యొక్క హృదయంలో బాధతో చింతిస్తూ ఇదిగో అంతరంగమున బాధపడుతూ పలుకుతూ ఉన్నాడు. ఇదిగో అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని దేవుడు ఈనాడు లేఖనములో సెలవిస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుడి యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే అనుకున్న వారు మనను మోసం చేసినప్పుడు, ఎప్పుడైతే నిన్ను ప్రేమించిన వారు నీకు మోసం చేసినప్పుడు, ఎప్పుడైతే నీవు అనుకున్న వారు నీకు మోసం చేసినప్పుడు ఇదిగో కలిగేటువంటి బాధ, కలిగేటువంటి దుఃఖము ఇదిగో క్రీస్తు ప్రభువులో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దైవవాక్కు ఈనాడు బోధిస్తున్నది, క్రీస్తు ప్రభు యొక్క అంతరంగములో బాధపడుతూ ఇదిగో అంటూ ఉన్నాడు, మీలో ఒక వ్యక్తి నాకు ఈనాడు ద్రోహము చేయబోతూ ఉన్నాడు, మీలో ఒక వ్యక్తి నన్ను అప్పగించబోతూ ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, దగ్గర ఉన్నవారు ఎప్పుడైతే మోసమును చేస్తూ ఉంటారో ఆ క్షణములో ప్రతి ఒక్కరి హృదయము చింతిస్తుందని, బాధపడుతుందని దైవవాక్కు ఈనాడు మనందరికి కూడా బోధిస్తున్నది. అయితే మోసము అంటే ఏమిటి? నాడు ప్రతి ఒక్కరు కూడా సెలవిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు, నేను ఏ ద్రోహం చేయలేదు,
నేను ఏ మోసం చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని ఎంతోమంది పలుకుతూ ఉంటారు. నేను ఏ హాని ఎవరికి తలపెట్టలేదని ఎంతోమంది పలుకుతూ ఉంటారు. అయితే మోసము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించినట్లయితే, నీవు ఒక వ్యక్తికి అన్యాయము చేసినట్లయితే అది మోసం అవుతూ ఉన్నది. నీవు ఒక వ్యక్తికి అబద్ధాన్ని చెప్పినట్లయితే అది మోసం అవుతూ ఉన్నది. నీవు పరుల యొక్క సొమ్మును ఆశించినట్లయితే అది మోసం అవుతూ ఉన్నది. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు నీవు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఇదిగో అబద్ధ సాక్ష్యములు పలుకగా ఉందువుగాక, పరుల సొమ్మును ఆశింపగా ఉందువుగాక అని దేవుడిచ్చినటువంటి ఈ 2 ఆజ్ఞలను ఈనాడు నీవు మితిమీరితే, ఈనాడు నీవు ఆ ఆజ్ఞానుసారము జీవించకపోతే అది మోసము, అది ద్రోహమని ఈనాడు దేవుడు మనందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు నీ అనుదిన జీవితంలో, నీవు నీ వివాహ జీవితంలో నీ భర్తను మోసం చేస్తూ ఉన్నావా? నీ భార్యను నీవు మోసం చేస్తూ ఉన్నావా? చదువులలో నీ యొక్క ఉపాధ్యాయుని నీవు మోసం చేస్తూ ఉన్నావా? ఉద్యోగములో మోసం చేస్తూ ఉన్నావా? వ్యాపారములో నీవు మోసం చేస్తూ ఉన్నావా? ఆస్తిపాస్తుల దగ్గర నీవు మోసం చేస్తూ ఉన్నావా? ఇదిగో కుటుంబ సభ్యుల మధ్య నీవు మోసం చేస్తూ ఉన్నావా అని ఈనాడు ప్రతి ఒక్కరము కూడా నేను ఏ విధముగా నా యొక్క వ్యక్తులకు, నా యొక్క పొరుగు వారికి, నా యొక్క స్నేహితులకు, నా యొక్క బిడ్డలకు నేను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాను. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేస్తూ ఉన్నారు. ఈనాడు బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు. ఈనాడు భార్య భర్తను మోసం చేస్తున్నది, భర్త భార్యను మోసం చేస్తున్నది. ఈనాడు కుటుంబంలో బిడ్డలందరికీ కూడా ఇదిగో కుటుంబ పెద్ద మోసం చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఎటువంటి మోసాన్ని నీవు నీ కుటుంబంలో చేస్తూ ఉన్నావు? ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఎందుకు మానవుడు ఇతరులు మోసం చేస్తాడు అంటే, ఇదిగో ఎప్పుడైతే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉండదో, ఎప్పుడైతే నిర్మలమైనటువంటి ప్రేమ ఉండదో, ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రేమ ఉండదో ఆ చోట ఆ వ్యక్తికి నీవు అనునిత్యము కూడా మోసమును చేస్తూనే ఉంటాం. ఎక్కడైతే నిజమైనటువంటి బంధాలు ఉండవో, ఎక్కడైతే నిజమైనటువంటి బంధుత్వం ఉండదో ఆ క్షణంలో, ఆ వేళలో, ఆ గడియలో ప్రతి వ్యక్తి కూడా ఇతరులకు మోసం చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఇటువంటి మోసమును చేసినటువంటి బిడ్డలను ఎంతోమందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఎంతోమంది వ్యక్తులు ఇదిగో అనేక విధాల ప్రయోజనముల కొరకు ఎంతోమందిని మోసం చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇదిగో పరిశుద్ధ గ్రంథములో కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఇదిగో మోసము చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒకానొక వ్యక్తి అధికారంపై గల మోజు, అధికారంపై గల ప్రీతి వలన మోసం చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. యాకోబు ఇదిగో అధికారంపై గల మోజు వలన, అధికారం పొందాలనేటువంటి ఆశ వలన, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలనే ఆశ వలన ఇదిగో అన్న యొక్క ఇదిగో శ్రేష్ఠ పుత్రుడు పొందేటువంటి దీవెనల నుండి ఇదిగో అన్నను మోసం చేసి దీవెనలు పొందుతూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, అధికారం పొందడానికి, తండ్రి యొక్క దీవెనలు పొందడానికి ఇదిగో మరి తమ్ముడు అన్నను మోసం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు కూడా యాకోబు వలె ఇదిగో నీ అన్నాదమ్ములు నువ్వు మోసం చేస్తూ ఉన్నావా? నీ కుటుంబ సభ్యులు నీవు మోసం చేస్తూ ఉన్నావా? నీ తోటి వారిని నీవు మోసం చేస్తూ ఉన్నావా? నీ అన్ననుకున్న వారిని నీవు మోసం చేస్తూ ఉన్నావా? ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఎంతోమంది ఇదిగో వారి కుటుంబము, వారి జీవితము మరి ఉన్నత స్థితిలో జీవించాలనేటువంటి ఆశతో, స్వార్థపూరితమైన ఆలోచనతో ఎంతోమందిని మోసం చేయటం ఈనాడు మనందరము కూడా చూస్తూ ఉన్నాం.
మరి నీవు కూడా అధికారము కోసం, నీవు కూడా పేరు ప్రతిష్టల కోసం, నీవు కూడా నీ యొక్క జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఆశ కోసం ఎటువంటి ద్రోహాన్ని, ఎటువంటి మోసాన్ని ఈనాడు నీవు తలపెడుతూ ఉన్నావు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము, మొదటిగా అధికారంపై గలటువంటి మోజుతో నీవు ఎటువంటి మోసాన్ని ఇతరులకు చేస్తూ ఉన్నావు. రెండవదిగా అసూయ, వారలేని తత్వం. ఇదిగో అసూయ వలన, ఇదిగో ఆనాడు యోసేపును అన్నాదమ్ముళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఇదిగో అసూయ వలన, ఇదిగో యాకోబు వారి తండ్రి ఈ యొక్క యోసేపును అధికముగా ప్రేమించాడని, ఇదిగో ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని తమ్ముడిపై అసూయ చెందినటువంటి అన్నలు తమ్మునకు మోసం చేస్తూ ఉన్నారు, బావిలో పడవేస్తూ ఉన్నారు. ఇదిగో దారుణ వచ్చేటువంటి వారికి తమ్ముడును అమ్మివేస్తూ ఉన్నారు. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు నీవు కూడా ఇదిగో మరి యోసేపు యొక్క అన్నాదమ్ముల వలె ఇతరులు చూసి వారవలేక, ఇతరులు చూసి అసూయపడుతూ నీవు ఇతరులకు ఎటువంటి పాపాన్ని, ఎటువంటి మోసాన్ని, ఎటువంటి ద్రోహాన్ని ఈనాడు నీవు చేస్తూ ఉన్నావు. నీ అనుదిన జీవితంలో నీవు ఎటువంటి పాపాలను కూడబెట్టుకుంటూ ఉన్నావు. ఈ యొక్క అసూయ వలన, వారవలేని తత్వం వలన ఎటువంటి పాపాలు నీ యొక్క జీవితానికి ఇదిగో కూడబెట్టుకొని ఈనాడు నీవు జీవిస్తున్నావని గొప్ప అంశాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించాలని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మూడవదిగా ధనంపై గల ప్రీతి, డబ్బుపై గల ఆశ వలన ఏ విధముగానైతే యూదా ఇస్కారియోతు దేవుడును మోసం చేస్తూ ఉన్నాడో, ఇదిగో దేవుడును డబ్బుపై గల మోజుతో, డబ్బుపై గల వ్యామోహముతో, డబ్బుపై గల ప్రీతితో గురువును 30 ఎండి నాణ్యాలకు అమ్మివేయటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు నీవు డబ్బు వలన, నీవు డబ్బు ఆశ వలన, డబ్బుపై ప్రీతి వలన ఎటువంటి మోసాలు నీవు చేస్తూ ఉన్నావు? నీ అనుదిన జీవితంలో నీవు డబ్బుపై గల ఆశ వలన ఎంతమందికి అన్యాయం చేస్తూ ఉన్నావు? ఈనాడు నీవు డబ్బు కొరకు ఇతరులకు ఎటువంటి మోసాలను చేస్తూ ఉన్నావు, ఎటువంటి ద్రోహాలను చేస్తూ ఉన్నావు అని ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించాలని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. మరి కొందరైతే ఇదిగో పేతురు వలె దేవుడితో ఉండి, దేవుడితో తిరిగి, దేవుడితో సహజీవనం చేసి, దేవుడి యొక్క మేలును పొంది, దేవుడి యొక్క ఉన్నత స్థాయిని స్వీకరించి, దేవుడి యొక్క శక్తి వలన అనేకమైనటువంటి ఇదిగో అద్భుతాలు చేసి, అనేకమైన స్వస్థతలు చేసి పలుకుతూ ఉన్నారు, నేను దేవుడిని ఎరగనని. ఈనాడు నీ అనుదిన జీవితంలో క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నావు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నావు. అయితే నీవు ఏ విధముగా ఇదిగో నీ గుర్తింపును క్రీస్తునే నా ప్రభువు అని ఇతరులకు తెలియపరచకుండా జీవిస్తూ ఉన్నావు. ఎంతవరకు నీవు సందేహిస్తూ ఉన్నావు నేను క్రైస్తవుడునని పలకటానికి? నాడు ఎంతోమంది జీవితాలు ఇదిగో ఉద్యోగాలలో జీవిస్తున్న సమస్యలు, ఇదిగో ప్రాణం మీదకు వచ్చినటువంటి సమయంలో, ఇదిగో మరి బాధ వచ్చినటువంటి సమయంలో వారేదో నన్ను ఏదో చేస్తారనేటువంటి సందేహంతో ఈనాడు నీవు క్రీస్తు యొక్క బిడ్డవు అని ఈనాడు నీవు అందరికీ కూడా చెప్పగలుగుతూ ఉన్నావా? ఇదిగో ప్రాణంపై గల ప్రీతితో, ఇదిగో ప్రాణం పైన ఆశతో ఇదిగో పేతురు 3 మార్లు బొంకుతూ ఉన్నాడు, నేను ఆయనను ఎడగను, నేను ఆయనను ఎరుగునని 3 పర్యాయములు పలుకుతూ ఉన్నాడు. ఈనాడు నీవు ఎన్నిసార్లు ఇదిగో ఎన్ని వేళల్లో ఇటువంటి మాటను పలికి ఉన్నావు? ప్రియ దేవుడి యొక్క బిడలారా, ఈనాడు మనందరము కూడా ధ్యానించవలసినటువంటి అంశముగా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో 4వదిగా శరీరక వాంఛల వలన
ఇదిగో నీవు ఏ వ్యక్తులకు ద్రోహము చేస్తూ ఉన్నావు. ఆనాడు దావీదు ఉరియాకు మోసము చేస్తూ ఉన్నాడు. ఇదిగో మరి సంసోనును దెలీలా మోసం చేస్తున్నది. శక్తిని తన యొక్క శక్తిని లొంగ తీసుకుంటూ ఉన్నది. సృష్టి ప్రారంభం నుండి కూడా ఇదిగో ఎంతోమందిని ఇదిగో ఎన్నో విధాలుగా సాతాను ఇతరులు మోసం చేయడానికి మరి నాంది పలుకుతూ ఉన్నది. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఈనాడు నీ అనుదిన జీవితంలో నీవు ఎటువంటి మోసాలను నీవు ఇతరులకు చేస్తూ ఉన్నావు? ధనం పైన ఆశతో మోసం చేస్తూ ఉన్నావా? అధికారంపై గల మోసుతో నీ మోసం చేస్తూ ఉన్నావా? ఇదిగో నీవు ఎటువంటి విషయాలలో ఎటువంటి పనులను ఇతరులకు మోసపూరితమైనటువంటి జీవితాన్ని ఈనాడు నీవు జీవిస్తున్నావని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని క్రీస్తు ఈనాడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఈనాడు మనం ఇదిగో ఇతరులకు మోసం చేస్తున్నట్లయితే మన యొక్క జీవితాలలో ఏమి జరుగుతూ ఉన్నాయి? ఈనాడు నీవు మోసము చేసినట్లయితే నీవు వేటిని కోల్పోతూ ఉన్నావంటే, మొదటిగా హృదయములో ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు. ఏ వ్యక్తి అయితే దేవుడికును తోటి వారికి మోసము చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రశాంతతను కోల్పోవటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. శాంతిని కోల్పోవటం, సమాధానాన్ని కోల్పోవటం మనందరము కూడా చూస్తూ ఉన్నాం. ఆనాడు పాపము చేసినటువంటి, ద్రోహము చేసినటువంటి, మోసము చేసినటువంటి ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడికి మోసం చేశారో, దేవుడి యొక్క ఆజ్ఞను మితిమీరారో, వారి యొక్క హృదయములో ప్రశాంతతను కోల్పోయారు. వారి యొక్క జీవితంలో శాంతిని కోల్పోయారు. వారి యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోయారు. అందుకనే ఇదిగో మరి ప్రశాంతతను కోల్పోయి, శాంతి సమాధానాన్ని కోల్పోయి ముళ్ళ పొదల మధ్య దాక్కుంటూ ఉన్నారు. ఇదిగో నా జీవితం ఇప్పుడు ఏమవబోతూ ఉన్నది? దేవుడు నన్ను సృష్టించినటువంటి దేవుడు నన్ను ఏమి చేయబోతూ ఉన్నాడు అని ఆందోళనతో చింతిస్తూ దుఃఖిస్తూ చెట్ల పొదల మధ్య దాక్కోవటం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి చిన్న కుమారుడు యొక్క ఉపమానములో కూడా తప్పిపోయినటువంటి ఈ చిన్న కుమారుడు ఇదిగో ఎప్పుడైతే ఇదిగో తండ్రిని విడనాడాడో, ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రేమను గుర్తించాడో, ఎప్పుడైతే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశించాడో, ఎప్పుడైతే నేను నా తండ్రికి మోసం చేశాను అని, నేను నా తండ్రికి ద్రోహం చేశాను అని ఆలోచిస్తూ ఉన్నాడో, తక్షణమే అనుకుంటూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు, తండ్రి నేను నీకును ఇదిగో పరలోకమున తండ్రికి ద్రోహము చేశాను అని పలుకుతూ ఉన్నాడు. అందుకనే ఇదిగో పరిగెత్తుకొని దేవ సన్నిధికి వెళుతూ ఉన్నాడు. ప్రియా దేవుడు యొక్క బిడ్డలారా, తండ్రి చెంతకు వెళ్ళి మోకరిల్లి తండ్రితో పలుకుతూ ఉన్నాడు, తండ్రి నేను నీకు ద్రోహము చేశాను, నన్ను కనికరించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుడి యొక్క బిడ్డలారా, ఈనాడు నీవు ఇతరులకు ద్రోహము చేసినట్లయితే నీ హృదయంలో ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు. నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నావు. రెండవదిగా ఇతరులను నీవు మోసము చేసినట్లయితే ఇదిగో నీవు చూపించినటువంటి లేదా ఇతరులు నమ్మినటువంటి నమ్మకాన్ని నీవు కోల్పోతూ ఉన్నావు. ఇక నీవు ఒక పర్యాయము ఇతరులు మోసము చేసినట్లయితే నీపై పట్ల నమ్మకము విశ్వాసము ఆ వ్యక్తి కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఇదిగో బంధాలు కోల్పోతూ ఉంటారు. ఇదే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యాకోబు ఇదిగో తన అన్నకు మోసం చేస్తూ ఉన్నాడో ఆ బంధాన్ని కోల్పోతూ ఉన్నాడు. కోల్పోయి 20 సంవత్సరాలు అన్నకు దూరంగా ఉంటూ ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉంటూ ఉన్నాడు, తన మామ అయినటువంటి లాబాను దగ్గర ఇదిగో జీవిస్తూ ఉన్నాడు.
ఇదిగో ఆ జీవించినటువంటి గడియలో ఆ 20 సంవత్సరాల యొక్క జీవితంలో ఆయన యొక్క జీవితంలో ప్రశాంతత లేదు, ఆయన యొక్క జీవితంలో శాంతి లేదు, ఆయన యొక్క జీవితంలో సమాధానము లేక ఇదిగో చిందరవందర చెందుతూ ఎప్పుడు నా అన్న దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు నా యొక్క పాపములు ఒప్పుకోవాలి, ఎప్పుడు నన్ను క్షమించు అనాలనే ఆశతో 20 సంవత్సరాలు యాకోబు జీవించటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి యొక్క బిడ్డలారా, ఈనాడు నీవు ఇతరులకు ద్రోహం చేసినట్లయితే ఇదిగో ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు, నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు, బంధాన్ని కోల్పోతూ ఉన్నావు. కాబట్టి ఇదిగో మరి నీవు ఏమి చెయ్యాలి? ఇదిగో నీవు చేయవలసినటువంటి క్రియ ఏమిటి? ఈనాడు నీవు ద్రోహము చేశావు, ఈనాడు నీవు ఇతరులకు మోసం చేశావు. అయితే ఈనాడు నీవు చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే ఇదిగో ఈ యొక్క తపస్సు కాలంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపపడి ఇదిగో నా చెంతకు మరలి రండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఆనాడు పేతురు దేవుడుకు మోసము చేసినటువంటి సమయంలో ఎక్కి ఎక్కి ఏడ్చినని దైవవాక్కు సెలవిస్తూ ఉన్నది. ఎక్కి ఎక్కి ఆడటం అంటే ఇదిగో హృదయ పరివర్తనకు ఇదిగో సూచికగా ఉంటూ ఉన్నదని దేవుడు మనందరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. ఆనాడు దైవ సన్నిధిలో నిలిచి రొమ్ములను బాదుకుంటూ ఆకాశం వైపును కనులు చూపుటకు సాహసింపక తండ్రి నన్ను కరుణించుమని వేడుకున్నటువంటి సుంకరి వలె ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపపడి జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి ఇదిగో దేవుడి యొక్క దీవెన ఉంటూ ఉన్నదని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు జకర్యా గ్రంథములో పలుకుతూ ఉన్నాడు, ఆ ప్రవక్త ద్వారా అంటూ ఉన్నాడు 1వ అధ్యాయము 3వ వచనములో, కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనా, మీరు నా చెంతకు రండు, నేను మీ చెంతకు వత్తును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఇదిగో ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాప హృదయముతో దేవుడి చెంతకు మరలుతూ ఉంటాడో దేవుడు తన చెంతకు వస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు ఎప్పుడైతే తను చేసినటువంటి మోసాన్ని, తను చేసినటువంటి ద్రోహాన్ని గుర్తించుకొని తండ్రి చెంతకు వెళుతూ ఉన్నాడో, తండ్రి అల్లందున చూసి ఇదిగో కుమారుడి చెంతకు పరిగెత్తుకొని వచ్చి కౌగలించుకొని కుమారుడిగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఈనాడు తండ్రి కూడా పలికేటువంటి పలుకులు ఇవే, పశ్చాత్తాపపడి నా చెంతకు రండి. అందుకనే యావేలు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు, ఇప్పటికైనను నీ పూర్ణ హృదయముతో దేవుడి చెంతకు రండి, సంతాపముతో ఏడ్పులతో పశ్చాత్తాపముతో నా చెంతకు మరలి రండి. మీ బట్టలు చింపుకుంటే చాలదు, మీ గుండెను మొక్కలు చేసుకుని నా చెంతకు రండి అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు, దేవుడు సులభముగా కోపపడేవాడు కాదు, దేవుడు అనంతమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నవాడు. కాబట్టి దేవుడు చెంతకు రండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఇదే ఈ తపస్సు కాలం మొదటి రోజున దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపపడి క్రీస్తు ప్రభువుని విశ్వసింపుము అని దేవుడు ఆనాడు పలుకుతూ ఉన్నాడు. ఈనాడు కూడా నీవు ఇదిగో ఈ వ్యక్తుల వలె ఇదిగో మోసము చేసి జీవిస్తున్నట్లయితే, ద్రోహము చేసి జీవిస్తున్నట్లయితే, నీవు నీ దేవుడకును నీ యొక్క సహోదరునకును మోసమును చేసి జీవిస్తున్నట్లయితే దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపపడి నీవు నా చెంతకు మరలిరా, నేను నీ చెంతకు వత్తునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, అయితే నీకు ద్రోహము చేసినటువంటి వారి కోసం నీవు ఏమి చేయాలి? ఇదిగో మీరు అనుకొనవచ్చు, నేనైతే ఎవరికి ద్రోహము చేయలేదు, కానీ అనేక మంది వ్యక్తులు నాకు ద్రోహము చేసి ఉన్నారు, నాకు మోసము చేసి ఉన్నారు అని ఈనాడు నీవు చింతిస్తూ ఉన్నావా?
అయితే దేవుడు నిన్ను కూడా కోరుతూ ఉన్నాడు. ఆనాడు దేవుడు ఏ విధముగానైతే ఇదిగో మరి ఆయనకు ద్రోహం చేసినటువంటి వారిని, ఆయనకు మోసం చేసినటువంటి వారిని, ఆయనకు అన్యాయంగా తీర్పును విధించిన వారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయనను ఉమ్మివేసిన వారిని ఏ విధముగానైతే క్షమిస్తూ ఉన్నాడో, ఈనాడు నీకు ద్రోహము చేసినటువంటి వారిని, నీకు అన్యాయము చేసినటువంటి వారిని, నీకు మోసము చేసినటువంటి వారి కొరకు ఇదిగో ప్రార్థించమని దేవుడు పలుకుతూ ఉన్నాడు. వారిని క్షమించమని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు సిలువలో వేలాడుతూ పలుకుతూ ఉన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరు పాపములను, వీరి తప్పిదములను వీరిని క్షమించు అని దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు కూడా నీకు ద్రోహము చేసినటువంటి వారిని ప్రార్థించాలని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆనాడు పాత నిబంధనలలో యేసేపు అన్నాదమ్ముళ్ళు మోసం చేసినప్పటికీ కూడా ఇదిగో అన్నలు తమ్ముడు పట్ల అసూయతో ఇదిగో అమ్మివేసినప్పటికీ కూడా ఇదిగో అన్నలను క్షమిస్తూ ఉన్నాడు, అన్నలను ఆదరిస్తూ ఉన్నాడు, అన్నలకు ఇదిగో స్థలాన్ని దయచేస్తూ ఉన్నాడు, అన్నలను క్షమిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడు నిన్ను కూడా కోరుతూ ఉన్నాడు, నీకు ద్రోహము చేసినటువంటి వారిని, నీకు అన్యాయం చేసినటువంటి వారిని కొరకు నీవు ప్రార్థించు. నీవు ఇదిగో దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, నీ శత్రువును నీవు ప్రేమించు అంటూ ఉన్నాడు. నీకు కీడు చేసినటువంటి వారి కొరకు మేలును చేయమంటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ప్రేమించే వారినే నీవు ప్రేమించినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క బిడ్డలారా, ఈనాడు నీలో నీ క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈనాడు నీవు ద్రోహము చేసినటువంటి వారిని ప్రేమించగలుగుతూ ఉన్నావా? నీకు కీడు తలపెట్టిన వారిని ఇదిగో క్షమించగలుగుతూ ఉన్నావా? నీకు అన్యాయం చేసిన వారి కొరకు ప్రార్థించగలుగుతూ ఉన్నావా అనేటువంటి గొప్ప విషయాన్ని ఈరోజు మనందరము కూడా ధ్యానించాలని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తపస్సు కాలములో, ఈ పవిత్రమైన వారములో నిలిచి ఉన్నటువంటి మనము ఇదిగో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పలుకుతూ ఉన్నారు, ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినమని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి పశ్చాత్తాపపడి నా చెంతకు మరలి రండి. ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా చెంతకు వత్తురేమి, నేను మీ చెంతకు వత్తును అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి పశ్చాత్తాప హృదయముతో దేవుడు చెంతకు మరలి ఇదిగో దేవుడును విశ్వసించి దేవుడి యొక్క దీవెనలు పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క దేవాదేవుడు మనకు దయచేయాలని, ఇదిగో దేవుడు మనందరి యొక్క హృదయాలను ఇదిగో మనందరి యొక్క జీవితాలను మరచి ఇదిగో మనందరము కూడా ప్రేమించేటువంటి వ్యక్తులుగా మలచాలని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ఆ యొక్క దేవాతి దేవుడును వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీకు మేము అర్పించు కానుకలను ప్రేమ అనురాగములతో స్వీకరింపము. ఈ దివ్య బలిలో నీ దివ్య కుమారుని శ్రమలు పరమ రహస్యమును కొనియాడు మేము అతని శ్రమల ఫలమును విశ్వాసపూరిత మనస్సుతో స్వీకరించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ కుమారుడు రక్షితాయిగా శ్రమలను మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యము నోచుకున్నది. ఏలైన అద్భుతమైన శిలువ మహత్వము ద్వారా ప్రపంచముపై నీవు విధించిన తీర్పును, శిలువపై వేయబడిన క్రీస్తు అధికారమును విధత్తము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామంన వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించు జీవవస్కి అర్పణ రక్షణ పాత్రము నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సమూహము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పరిపాలక మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమును చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగ్యమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులు మమ్ము రక్షింపు, మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కళతల నుండి సర్వదా కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడి వచ్చిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తం ఎత్తి జీవితమును కాపాడును గాక. ఆమేన్. ప్రభు సన్నిధికి గరిగస పదప గరిగస పదప నిసరి గరి మగరిస రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రార్థించెదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు కొనియాడిన పరమరహస్యములు నీ కుమారుని మరణమును ప్రకటించున్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవితము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆ యొక్క దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి
ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధి చేరి ఆరాధించగా